This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు సెప్టెంబర్ 16కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కొరకు మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు క్లాట్ వంటి ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. సో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి ప్రత్యేకంగా ఇక్కడ హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరియు గ్రూప్ 1 రాసేవాళ్ళు ఇక్కడ ఈ ఇంగ్లీష్ టెర్మినాలజీకి సంబంధించి నేను ముఖ్యమైన కొన్ని కీవర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కీవర్డ్స్ మీరు ఖచ్చితంగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని సో దాని యొక్క మీనింగ్, అదేవిధంగా దానికి సంబంధించి సబ్జెక్ట్ పరంగా అంశాలను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ముందు నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ కనుక పరిశీలిస్తే 1997 క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం తర్వాత యుఎన్ఎఫ్సిసి ఏర్పడింది అని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక రెండవ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే యుఎన్ఎఫ్సిసి సెక్రటేరియట్ ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉంది అని రెండవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ క్యోటో ప్రోటోకాల్ సంబంధించి ఇది పర్యావరణానికి సంబంధించిన ఒక ప్రోటోకాల్గా మనం చెప్పుకోవచ్చును. సో దాని తర్వాత ఆ ఒప్పందం ప్రకారము ఈ యుఎన్ఎఫ్సిసి ఏర్పడడం అనేది జరిగింది. సో ఇక్కడ మొదటి స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం గమనిస్తే ఈ క్యోటో ప్రోటోకాల్ ఏదైతే ఉందో సో ఇది 1997 సంవత్సరంలో ఈ క్యోటో అనే ప్రదేశంలో జరిగింది. ఇది జపాన్లో ఉంటుంది. సో 1997 ఇయర్లో జరిగింది. సో ఇక్కడ జరిగిన ఈ క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ప్రకారము ఈ యుఎన్ఎఫ్సిసి ఏదైతే ఉందో యుఎన్ఎఫ్సిసి ఒక పేరెంట్ ట్రీటీగా ఆవిర్భవించడం అనేది జరిగింది ఈ 1997 క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం తర్వాత. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనకు ఈ యుఎన్ఎఫ్సిసి అనేది మనకు 1997లో ఏర్పాటు కాలేదు. సో దీనిని 1992లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు దీన్ని. సో ఇది 1992లో ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మనకు మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ మొదటి స్టేట్మెంట్ ఇక్కడ మనకు రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో యుఎన్ఎఫ్సిసి సెక్రటేరియట్ అనేది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి ఇది మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్గా మనం పరిగణించాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే మనకు సరైనది. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్గా మనం గుర్తించాలి. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యుఎన్ఎఫ్సిసి అనేది 1992లో ఏర్పాటు చేయబడింది. అయితే యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన ఒక పేరెంట్ ట్రీటీ ఏదైతే ఉందో ఆ ట్రీటీ అనేది క్యోటో ప్రోటోకాల్ తర్వాత అమల్లోకి వచ్చింది. అది గుర్తుంచుకోండి మీరు. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కనుక ఒకసారి మీరు గమనిస్తే ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో శిలప్పాధికారము మరియు మణి మేకలైకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో శిలప్పాధికారంను ఇలంగో అడిగల్ రచించాడు. బౌద్ధ కవి సిత్తలై సత్తనార్ మణిమేకలైను రచించడం జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. మనము సంగమయుగం చరిత్రలో భాగంగా ఈ శిలపాధికారము మరియు మణిమేకలైకి సంబంధించిన అంశాలు అక్కడ చదువుకోవడం జరుగుతుంది హిస్టరీలో. సో సెకండ్ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం గమనిస్తే మణిమేకలై రాసిన 4 శతాబ్దాల తర్వాత శిలపాధికారమును రాశారు అని ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిని కనుక ఒకసారి మనం గమనిస్తే సో మనకి ఇక్కడ ఈ టైం పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఇక్కడ ఈ శిలపాధికారం ఏదైతే ఉందో సో దీనిని 2nd సెంచురీ ఏడీలో రచించడం జరిగింది. అదే మణిమేకలై అనే గ్రంథాన్ని గనక తీసుకుంటే సో దీనిని 5th సెంచురీలో రాయడం అనేది జరిగింది. అంటే సో ఫస్ట్ శిలపాధికారంను రాశారు, దాని తర్వాత మణిమేకలై రాయడం అనేది జరిగింది. సో ఇది ఇక్కడ టైం పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు సాధారణంగా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ టైం పీరియడ్ క్రోనాలజీకి సంబంధించి ఎగ్జామ్స్లో మనకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవాలి. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే కరెక్ట్ సమాధానంగా ఇక్కడ తీసుకోవాలి. సో ఇక 3rd క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, ప్రముఖ హిమాలయ నది వ్యవస్థలలో ఒక నదిని గురించి వివరించే ప్రకటనను పరిశీలించడానికి కింద మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ ఏ నది గురించి తెలుపుతున్నాయని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఇది భారతదేశంలోని హిమాలయ నదుల్లో పశ్చిమోత్తరంలో ఉంది అని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నదులకు సంబంధించి మనము ఒకసారి చూసుకుంటే ఇండస్ నది అనేది మనకు పశ్చిమోత్తర దిశలో ఉంటుంది. సో 2nd స్టేట్మెంట్ ఒకసారి మనం పరిశీలిస్తే ఇది లడక్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య వాయువ్య దిశలో ప్రవహించడం అనేది జరుగుతుంది. ఈ ఇండస్ నదికి సంబంధించి దీని యొక్క జన్మస్థలాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఇది కైలాష్ పర్వత శ్రేణిలోని టిబెటన్ ప్రాంతంలోని బోకర్చు సమీపంలో ఉన్న ఒక హిమాని నదం నుంచి ఇది ఉద్భవించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇండస్ నది గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3వది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు సాధారణంగా సివిల్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్ కనుక ఒకసారి మనం తీసుకుంటే ఇక్కడ లోక్సభ పాసెస్ బిల్ టు కట్ సాలరీస్ ఆఫ్ ఎంపీస్ బై 30% అని ఒక ప్రధానమైన అంశం మనం ఇక్కడ కనిపిస్తుంది. సో లోక్సభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి సాలరీస్కి సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్ నేమ్ వచ్చేసి ద సాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్ 2020. సో దీనిని ఇక్కడ పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సో ఒక సంవత్సరం వరకు ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ యొక్క జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో శాలరీస్, సో వాటిని 30% తగ్గించడానికి ఈ బిల్లును ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం COVID-19 నేపథ్యంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్న సందర్భంలో సో వీరి యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ శాలరీస్ని 30% తగ్గించాలని ఇక్కడ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇట్ విల్ రీప్లేస్ శాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2020. సో గతంలో దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో దానిని ఇప్పుడు బిల్లు రూపంలో ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టారు. సో ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఎంపీ ల్యాడ్ ఫండ్కి సంబంధించి కూడా సో టెంపరీగా దీన్ని సస్పెన్షన్ చేయడం అనేది జరిగింది. సో 2 సంవత్సరాల వరకు 2020-21 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఎంపీ ల్యాడ్ ఫండ్కి సంబంధించి సో ఒక సస్పెన్షన్ అనేది కొనసాగుతుంది. సో ద కన్సాలిడేటెడ్ అమౌంట్ ఆఫ్ ద ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఫర్ 2 years rupees 7,000-9,000 crores will go to the కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా 7,900 కోట్లు ఏవైతే ఉంటాయో ఆ 7,900 కోట్లను కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకు తరలించడం అనేది జరుగుతుంది. సో ఇది జస్ట్ మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే న్యూ పవర్స్ ఫర్ ఏవియేషన్ రెగ్యులేటర్స్ అని సో నిన్న లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్
బిల్ 2020 అని ఒక నూతన బిల్లును ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లుకు సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూద్దాం. సో ద రాజ్యసభ పాస్డ్ ఎయిర్క్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ 2020, so which was tabled by Civil Aviation Minister Hardeep Singh Puri on the upper house of the Parliament Tuesday. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ 2020ని నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన హర్దీప్ సింగ్ పురి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సో ద ఎయిర్క్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ 2020కి సంబంధించి సో దీనిని గతంలో ఆల్రెడీ ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో లోక్సభలో దీనిని క్లియర్ చేశారు. సో ఆ తర్వాత ప్రస్తుతం ఈ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి వివిధ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ని చట్టబద్ధమైన సంస్థలుగా మార్చడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సో ఆ చట్టబద్ధమైన సంస్థలు ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అండ్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో ఈ 3 ఏజెన్సీస్ని ప్రస్తుతం స్టాట్యుటరీ బాడీస్గా మార్చడానికి ఈ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ బిల్లులో కొన్ని నిబంధనలు కూడా చేర్చడం జరిగింది. సో ఈ బిల్లుకు సంబంధించి ఇంప్లిమెంటేషన్లో ఏమైనా వయలేషన్స్ అంటే ఎటువంటి ఉల్లంఘనలకు కనుక పాల్పడితే సో దానికి భారీ పనిష్మెంట్ ఉంటుందని కూడా ఇక్కడ ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. సో ఎగ్జాంపుల్గా క్యారింగ్ ద ఆర్మ్స్ అంటే ఆయుధాలను తీసుకువెళ్ళడము, అమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఆర్ అదర్ బ్యాన్డ్ గుడ్స్ సో నిషేధించబడిన మరియు సో పేలుడు పదార్థాలు ఏవైనా వస్తువులు నిషేధించబడిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను తరలిస్తే సో భారీగా పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అండ్ డెవలపింగ్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అరౌండ్ ద ఎయిర్పోర్ట్స్ సో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా చేపట్టితే కూడా ఫైన్ వేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ ఫైన్ వచ్చేసి దాదాపుగా 10 లక్షల నుంచి 1 కోటి వరకు ఆ ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశాలు. సో ఇది మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏ ఏజెన్సీస్ని మనం ఇక్కడ స్టాట్యుటరీ బాడీస్గా మారుస్తున్నామో అవి ఇంపార్టెంట్. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అండ్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో ఈ 3 ఏజెన్సీస్ని ఇప్పుడు ఈ బిల్లు ద్వారా స్టాట్యుటరీ బాడీస్గా చేంజ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ద అమెండ్మెంట్స్ ఆల్సో అడ్రస్ సెవరల్ రెగ్యులేటరీ షార్ట్ కమింగ్స్ సో that were highlighted by aviation watchdogs of the United Nations and the US. సో ప్రస్తుతం ఈ ఏవియేషన్కి సంబంధించి సో కొన్ని నియంత్రణ చర్యలను కూడా ఈ బిల్లులో ప్రతిపాదించడం అనేది జరిగింది. సో వీటిని ఏ ప్రాతిపదికన ఈ బిల్లులో చేర్చారంటే సో మనకు అంతర్జాతీయంగా ఉన్న సివిల్ ఏవియేషన్ వాచ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ఆధారంగా ప్రస్తుతం ఈ బిల్లులో కూడా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ మరియు యుఎస్కు సంబంధించి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మరియు ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ఏవైతే ఉన్నాయో సో అవి పాటిస్తున్న నియంత్రణ విధానాలను ప్రస్తుతం ఈ బిల్లులో కూడా రూపొందించడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఆడిటింగ్కి సంబంధించి మరియు సేఫ్టీ అంటే భద్రతకు సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి సో ఈ ఇండియన్ ఏవియేషన్ ఏవైతే ఉందో ఈ ఇండియన్ ఏవియేషన్ యొక్క రెగ్యులేటరీ విధానాన్ని మార్చడానికి ఈ బిల్లులో కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ రెగ్యులేటరీ బాడీస్ని గుర్తించడంలో భాగంగా ఈ బిల్లులో కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. సో ఈ రెగ్యులేటరీ బాడీస్ కనుక ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ మరియు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సో విచ్ వర్ సెట్ అప్ త్రూ ది వేరియస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ బట్ డిడ్ నాట్ హ్యావ్ ఏ డిఫైన్డ్ రోల్ అండర్ ద పేరెంట్ యాక్ట్. సో గతంలో ఉన్న చట్టంలో సో ఈ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి గతంలో ఎటువంటివి పేర్కొనలేదు. సో ఖచ్చితమైన విధి విధానాలు ఎటువంటివి పేర్కొనలేదు.
సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం తీసుకుంటే, సో భారత ప్రధానమంత్రి సో బీహార్లోని దర్భంగాలో సో ఒక నూతన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనినే మనము ఎయిమ్స్ అంటాము. సో ఇక్కడ మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇది ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపాడనేది. సో బీహార్లోని దర్భంగాలో ఈ నూతన ఎయిమ్స్ను ఏర్పాటు చేయనున్నారు. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, వ్యవసాయము కార్పొరేటీకరణ అని ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ప్రస్తుతము దేశవ్యాప్తంగా సో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో సో ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అనేక నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఆ బిల్లులను తక్షణము రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కూడా ఈ బిల్లులకు తమ అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆర్డినెన్స్కు సంబంధించి వ్యతిరేకంగా సో ఆ రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ బిల్లులు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు. ఆ బిల్లులు కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ఫస్ట్ బిల్ వచ్చేసి రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక మరియు సులభతర బిల్లు. సెకండ్ బిల్ రైతుల సాధికారిత పరిరక్షణ ధరల హామీ సేవల ఒప్పంద బిల్లు. మూడవది వచ్చేసి నిత్యావసర సరుకుల సవరణ బిల్లు. సో ఈ మూడు బిల్లులకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతుల నుంచి అనేక నిరసనలు అనేవి వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ మొదటి బిల్లు ఈ రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక మరియు సులభతర బిల్లు ఏదైతే ఉందో సో దాని ప్రకారము ఇక్కడ రైతులు పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలని మార్కెట్కు గతంలో మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలనే నిబంధన ఉండేది. సో ప్రస్తుతం ఈ బిల్లు ప్రకారము ఆ నిబంధనను తొలగించడం అనేది జరిగింది. సో కేవలం వీరు మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలి అనే నిబంధన అనేది రైతుల మీద ఉండదు. సో రైతులు తమ ఉత్పత్తుల్ని ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అమ్ముకునే అవకాశాన్ని ఈ బిల్లులో ప్రతిపాదించడం అనేది జరిగింది. సో అదేవిధంగా మార్కెట్ ఫీజులకు సంబంధించి ఆ మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు అని కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే సో ప్రస్తుతం కనీస మద్దతు ధర సంబంధించి గతంలో అనేక వివాదాస్పద అంశాలు అనేవి వచ్చాయి. సో కనీస మద్దతు ధర అనేది సరిగా లేవట్లేదని సో ప్రభుత్వం మీద అనేక విమర్శలు ఉన్నాయి. సో అయితే వీళ్ళు ఇక్కడ ప్రధానంగా నిరసన చేస్తున్నది ఏంటంటే, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కనీస మద్దతు ధర మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని సో రైతులు తమ యొక్క వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. సో బేసిక్గా ఈ బేసిక్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో సో అవి సరిగ్గా అమలు చేయని పక్షంలో సో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఎటువంటి లాభం అని సో అనేక రాష్ట్రాలు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ బిల్లు కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఈ రైతుల సాధికారత మరియు ఈ పరిరక్షణ ధరల హామీ మరియు సేవల ఒప్పంద బిల్లుకు సంబంధించి ఈ బిల్లులు కనుక ఒకసారి మనం చూసుకుంటే, దీని ప్రకారము ఇక్కడ రైతులు పంటలు వేయడానికంటే ముందే సో వీరు వ్యాపారస్తులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఒప్పందాలకు ఈ బిల్లు ప్రకారం ఒక చట్టబద్ధత అనేది వస్తుంది. సో ఇక్కడ దీనినే మనము కాంట్రాక్ట్ సేద్యం అని కూడా చెప్పవచ్చును. ఈ కాంట్రాక్ట్ సేద్యం ప్రకారము ఈ విధంగా వీరు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత చట్టబద్ధం చేయడం వలన ఈ వ్యాపారులు భవిష్యత్తులో ఈ ఒప్పందానికి సంబంధించి ఎటువంటి ఉల్లంఘనలు చేయడానికి వీలు లేదు అని ఇక్కడ ఈ బిల్లులో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో మూడవ బిల్లు కనుక చూసుకుంటే, నిత్యావసర సరుకుల బిల్లు. ఈ బిల్లు ప్రకారం ఇక్కడ చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ మూడు రకాల బిల్లులు అనేవి ప్రస్తుతం మనకు ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఈ బిల్లులకు సంబంధించి సమాచారం ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ కనుక మనం చూసుకుంటే, ఇక్కడ ఐక్యరాజ్య సమితి మహిళా సమానత్వ కమిషన్కు ఎంపికైన భారత్ అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి యుఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్.
సో ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక అంతర్జాతీయ సంస్థ. సో ప్రస్తుతం ఈ అంతర్జాతీయ సంస్థలో భారత్ సభ్య దేశంగా ఎంపిక అవ్వడం అనేది జరిగింది. ఈ సంస్థ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వము మరియు ఉమెన్ ఎంపవర్మెంట్పై పనిచేయడమే ఈ సంస్థ యొక్క ప్రధానమైన లక్ష్యం ఇక్కడ. సో ప్రస్తుతం భారత్ ఇందులో ఒక సభ్య దేశంగా ఎంపిక అవ్వడం అనేది జరిగింది. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి అనుబంధంగా ఈ యూఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. సో దేనికి అనుబంధంగా పనిచేస్తుందంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి అనుబంధంగా ఇది పనిచేస్తుంది. సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల హక్కులకు సంబంధించి వారిని ప్రోత్సహించడము, అదేవిధంగా మహిళల యొక్క జీవన విధానాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో చేయడము, సో అంతర్జాతీయ స్థాయిలో మహిళల సమానత్వము మరియు మహిళా సాధికారతకు సంబంధించి వివిధ విధి విధానాలను మరియు ప్రమాణాలను నిర్దేశించడమే ఈ కమిషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే నివాసానికి హైదరాబాద్ అనే ఒక వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇది ఉత్తమ నివాస యోగ్య నగరంగా సో రాజధానికి ఒక గుర్తింపు అనేది లభించింది. సో ఇది ఒక సర్వే నిర్వహించడం జరిగింది. holiday5.com అనే వెబ్సైట్ ఒక సర్వేని నిర్వహించింది. సో దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ అనేది గుర్తింపు పొందిందని ఈ సర్వే మనకు చెప్తుంది. సో ఇది మనకు జస్ట్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ holiday5.com అనేది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి మేబీ అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. జస్ట్ ఒకసారి బ్రీఫ్ చూసుకోండి అంతే. సో మనకు ఎక్కువగా గవర్నమెంట్ ద్వారా వచ్చిన సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వే రిపోర్ట్స్పై ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇక్కడ వీరు దేశంలోని దాదాపుగా 34 నగరాల్లో సర్వేను నిర్వహించడం అనేది జరిగింది. సో ఏ అంశాల అంటే అక్కడ ఆ నగరాల్లో ఉన్న నివాస వసతికి సంబంధించి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఇతరత్ర అంశాల ఆధారంగా వీరు ఒక సర్వేని నిర్వహిస్తే అందులో హైదరాబాద్ అనేది మొదటి స్థానాన్ని పొందింది. సో తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి ముంబై ఉంది, థర్డ్ ప్లేస్ పూణే, ఫోర్త్ ప్లేస్ చెన్నై, ఫిఫ్త్ ప్లేస్ బెంగళూరు నగరాలు ఇక్కడ ఉన్నాయి ఈ సర్వే ప్రకారం. సో అదేవిధంగా ఇటీవల విడుదలైన JLL 2020 సూచీలోను హైదరాబాద్ ప్రపంచంలోనే ఉత్తమ డైనమిక్ సిటీగా గుర్తింపు అనేది పొందింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో విద్యలో విప్లవం అని, సో జాతీయ నూతన విద్యా విధానం ఏదైతే ఉందో ఆ నూతన విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మనకు అక్టోబర్ 5వ తేదీ నుంచి ఇక్కడ స్కూల్స్ అనేవి ఓపెన్ చేయనున్నారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం అంటే కరోనా తర్వాత సో నెక్స్ట్ స్కూల్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు. సో ఇక్కడ 1వ తరగతికి కంటే ముందు మనకు సాధారణంగా LKG UKG అని ఉంటుంది. అయితే ఇక్కడ 1వ తరగతి కంటే ముందే PP1 మరియు PP2 ప్రీ ఫస్ట్ క్లాస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఈ విద్యాశాఖ అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. సో అంటే 1వ తరగతి చదివే కంటే ముందే PP1 మరియు PP2 ప్రీ ఫస్ట్ క్లాస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా చేయడం వలన వీళ్లకు 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు సో దాదాపుగా 80% వరకు వీరి యొక్క పరిజ్ఞానం అనేది పెరుగుతుందని సో వివిధ అధ్యయనాలు తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో తద్వారా ఇక్కడ ఈ పిల్లలకు ఈ పునాది అనేది చాలా దృఢంగా ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక్కడ. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం అంటే 2021-22 ఏదైతే ఉందో ఆ సంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో సో దానిని అమలు చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారము మనకు ఈ అకాడమిక్ వచ్చేసి 5+3+3+4గా మారుతుంది. సో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీనిని అమలు చేయనున్నారు. సో 2021వ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి.
సో అదేవిధంగా ఇక్కడ ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించి కళాశాలలు మరియు విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యాలయాలను ఖచ్చితంగా తనిఖీ చేయాలని, సో మినిమం స్టాండర్డ్స్ పాటిస్తున్నాయో లేదో ఒక ధృవీకరణ పత్రము వాటికి ఇవ్వాలని కూడా ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఇక్కడ తీసుకుంటే ఇంటింట వైఎస్ఆర్ బీమా అని. సో వైఎస్ఆర్ బీమాకు సంబంధించి ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో ఈ వైఎస్ఆర్ బీమా పథకం కింద ఎవరైతే లబ్ధి పొందుతున్నారో సో ఆ కుటుంబాలను ఎంపిక చేసేందుకు ఒక సర్వేను కూడా చేపట్టడం జరిగింది. సో ఈ వార్డు మరియు గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ అర్హత ఎవరైతే ఉన్నారో సో వారిని గుర్తించేందుకు ప్రస్తుతం సర్వే అనేది చేస్తున్నారు. సో రాష్ట్రంలో నిరుపేదలు మరియు అల్పాదాయ వర్గాలకు చెందిన వారు ఎవరైతే ఉంటారో సో వారికి బీమాను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. సో గతంలో ఈ బీమా పథకం ఏదైతే ఉందో సో దీనిని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేయడం జరిగింది. సో ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వమే ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వము గతంలో దీనిని ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఇది గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు మరియు బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ పథకం ప్రకారము 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కార్మికులు ఎవరైతే ఉంటారో సో వారికి ప్రమాదవశాత్తు మరణించినా లేకపోతే ఏదైనా వైకల్యం పొందినా కానీ 5 లక్షల బీమా మొత్తం ఆ కుటుంబానికి అందే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. సో ఒకవేళ మరణిస్తే ఆ మరణం సహజ మరణం అయితే 2 లక్షల ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. 51 నుంచి 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు మరణించిన లేకపోతే శాశ్వత వైకల్యం పొందినా కానీ వారికి 3 లక్షల పరిహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ దేశాలు షాంఘై సహకార సంస్థలో సభ్య దేశాలు? సో కింద 4 దేశాల పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ప్లాన్ బి దేనికోసం? సో కింద 4 ఆప్షన్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే ప్యాసింజర్ రైల్వేలలో ట్రాఫిక్ను తగ్గించడానికి, ఏనుగులను కాపాడడానికి, రద్దీగా ఉన్న మార్గాల్లో టారిఫ్లను పెంచడానికి, కొత్తగా నిర్మించే మార్గాల్లో చెట్లను రక్షించడానికి. సో దీనిలో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్. ఇది కూచిపూడి నాట్యానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో నాట్యశాస్త్ర అనే గ్రంథంలో కూచిపూడి ప్రస్తావన అనేది ఉంది. ప్రతి సంవత్సరము తెలంగాణ ప్రభుత్వము అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వహిస్తుంది అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల ఏ దేవాలయము విదేశీ విరాళాలు స్వీకరించేందుకు వీలుగా విదేశీ సహకార నియంత్రణ చట్టం రిజిస్ట్రేషన్కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఆప్షన్స్ చూస్తే అక్షరధామము స్వర్ణ దేవాలయము, కోనార్క్ సూర్య దేవాలయము, సోమనాథ ఆలయము. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇది ఈరోజు మనకు క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పేపర్ ప్రిలిమ్స్లో సెకండ్ పేపర్ అయిన సీసెట్ పేపర్కి కూడా సపరేట్గా కోచింగ్ అనేది ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ కనుక ఒకసారి మనం తీసుకుంటే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ, తెలుగు వంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్. ఇది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. సో దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 1
టెస్ట్ సిరీస్కి సంబంధించి సో ప్రస్తుతం ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ అనేవి మనకు షెడ్యూల్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లు మరియు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. మొత్తం ఈ టెస్టులు కనుక రాస్తే మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ అంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏదైతే ఉందో అందులో మంచిగా స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని మీరు తీసుకోండి. ఇక ఈ టెస్ట్ సిరీస్తో పాటు ఆ టెస్ట్కి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ మెటీరియల్ మరియు వీడియోస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి AKS IAS ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు పూర్తి వివరాలు అనేవి ఉంటాయి. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ అవ్వాలి అంటే AKS IAS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.